ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లోకి రాబోతున్నట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ ఉచిత బస్సు ప్రయాణం గురించి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది, ముఖ్యంగా మహిళలు ఏమనుకుంటున్నారు, మరీ ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఏమనుకుంటున్నారో ప్రజల అభిప్రాయం అయితే తెలుసుకుందాం. మీరేమంటారు? ఫ్రీ ప్రయాణం తొందరలో పెడతామంటూ వార్తలు వస్తున్నాయి, పెట్టాలంటారా? ప్రయాణం అనవసరం అయ్యా, జనాలు తన్నుకు వస్తారు, అది అనవసరం. డబ్బులు ఇస్తే ఎవరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తారు. ఫ్రీ పెట్టారనుకో దేశం మొత్తం తిరుగుతారు ఆడవాళ్ళు. అది అనవసరం. ఫ్రీ మాత్రం అనవసరం. ఏదైనా ఫ్రీ పెట్టాడంటే జనాలు నాశనం చేయడాకే. ఫ్రీ అనవసరం. కొంతమంది మాకు కావాలి, డబ్బులు లేకుండా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని అంటున్నారు. ఎక్కడికి వెళ్తారండి? అవసరం ఉంటే డబ్బులు పెట్టుకుని వెళ్తామండి, టికెట్ కొనుక్కొని. లేనప్పుడు ఎందుకు? ఇప్పుడు ఫ్రీ పెట్టడం వలన అనవసరమైన వాళ్ళు కూడా బస్సు ఎక్కుతారు, పాటలాడుకుంటారు, గొడవలు. ఎందుకు? ఆటో వాళ్ళు నోటి దగ్గర కూడిపోయినట్టేనా? పాపం ఆటో వాళ్ళు కష్టపడి బతుకుతున్నారా? వాళ్ళకే లేకుండా బాధ. ఫ్రీ బస్సులు అనవసరం అయ్యా. మళ్ళీ అందరూ ఏం చెప్తారో మనకేం తెలుసా? అది ఫ్రీ బస్సులు అయితే అనవసరం. కొంతమంది అంటున్నారు ఇట్లా ఫ్రీగా ఇస్తే టికెట్లు కొనుక్కునే పని లేదు, కొంచెం డబ్బులు ఆదా అవుతాయి అంటున్నారు. చెబుతున్నప్పుడు ఆవిడ మళ్ళీ ఇంకో దాని మీద వేస్తాడని, మళ్ళీ ఇంకో దాని మీద పడుద్ది. ఎందుకు అంత ఇదే? ఎవరికి ఎక్కడికైనా వెళ్ళాలనుకో ఎవరి టికెట్ వాళ్ళు కొనుక్కొని వెళ్తారు. ఇదే మంచి పద్ధతి. ఇవన్నీ మళ్ళీ జగన్ చేసినట్టు ఉంటుంది. చంద్రబాబు మళ్ళీ ఇవన్నీ చేశాడంటే మళ్ళీ ఇప్పుడు ఆయన చేసినట్టు ఉంటుంది. ఈయన కూడా అనవసరం ఇవన్నీ. జగన్ ఎలా చేశాడు? జగన్ అభివృద్ధి లేదుగా. ఇక మరి ఎంతో ఇచ్చాడు, చేశాడు. మరి అభివృద్ధి లేదనేక ఇప్పుడు కాలేజీ పిల్లలు వీళ్ళందరూ బాధపడుతున్నారు. నిరుద్యోగులు వీళ్ళందరూ మాకు ఉద్యోగాలు లేవు, అవి ఇప్పుడు అభివృద్ధి చేస్తానని చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. మరి ఇదే నయ్యం. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తానని వచ్చాడు కదా. పథకాలు ఫ్రీగా ఇవ్వటం వల్ల అభివృద్ధి లేదంటారా? అంతే మరి. అప్పుడు అట్లా ఉంది పథకాలు. ఇప్పుడు కూడా చంద్రబాబు గారు రెండు చేస్తానంటున్నారు. పథకాలు ఎక్కువ ఇస్తానంటున్నారు, అభివృద్ధి చేస్తానంటున్నారు. చేయగలరా? చేస్తానంటున్నాడు. పథకాలు చేస్తాడయ్యా, చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు అన్నాడంటే చేస్తాడు. మరి అన్నమాట. లేడీస్కి ఫ్రీగా బస్సు ప్రయాణం అని వార్తలు వస్తున్నాయి, తొందరలో వస్తుందని. పెట్టాలనుకుంటున్నారు మీరు? ఎక్కుతామండి, ఎక్కుతాం. మరి మేము పనులు చేసుకునే వాళ్ళం కదండి, వెళ్ళాలి. డబ్బులు లేవు, పనులు చేసుకుంటున్నాం. మరి సంపాదన ఎక్కువ లేదు కదా. బస్సు ఫ్రీగా పెట్టారనుకో ఎక్కేస్తాం. అంటే ఏమన్నారంటే టికెట్ల రేట్లు అంటే మీకు కొంచెం ఖర్చులు తగ్గుతాయి అనుకుంటున్నారా బస్సు పెడితే? మరి తగ్గుతాయి కదండి. ఆ డబ్బులు ఉన్నాయనుకోండి నేను కన్నా వస్తాయి కదా. ఏమైనా కాయగూరలైనా కొనుక్కుంటాం. ఒక 20 రూపాయలు, రోజుకి 100 రూపాయలు అవుతాయి మన దూరం నుంచి రావడం. మరి అందులో ఛార్జీలు ఉంటే ఏమైనా కొనుక్కుంటాం, పిల్లలకి ఏమైనా కొని పెట్టుకుంటాం. అలా పథకం పెడితే మహిళలంతా కొట్టుకుంటారు, ఆ బస్సులు ఎక్కడానికి ఎక్కువగా అటే వెళ్తారు అంటున్నారు. గొడవలు జరుగుతాయి అని అంటున్నారండి, నిజమేనా? మరి గొడవలు అంటే కొంచెం మరి జనాలు చూసుకొని మరి ఇబ్బంది పడతారు కదండి. అందరూ అంటే బస్సుల కంటే వెళ్ళలేరు. కొంచెం ఆటోలకు కూడా ఆటో వాళ్ళు బతకాలి కదండి. మరి అది ఇబ్బందులు కూడా ఉన్నాయంటారు ఈ పథకం వల్ల? కూడా ఉంటాయండి. ఎలాగ ఇబ్బంది పడతారు మరి మనుషులు. ఏమోనండి, ఎవరిష్టం వాళ్ళది. నాకైతే తెలీదు, ఎవరిష్టం వాళ్ళది. అంటే మహిళలకు ఉపయోగపడిద్ది అనుకుంటున్నారా మీరు? ఏమో మరి, అది టయానికి పెడితే బాగానే ఉంటుంది. టైం తప్పితే ఉపయోగపడదు కదా. అది కొంతమంది విమర్శిస్తున్నారు, ఆ రేట్లు కూడా మళ్ళీ దేనివో దాని మీద పెంచేస్తారంటున్నారు, నిజమేనా? అవి ఎప్పుడు ఉన్నాయే కదండి, అవి ఎప్పుడు ఉన్నాయే. రేట్లు అనేది పెరగచ్చు, తగ్గొచ్చు. ఫ్రీగా బస్సు ప్రయాణం ఇస్తా అంటున్నారు, తొందరగా పెట్టాలనుకుంటున్నారా, లేదా అది అవసరం అంటారో లేదంటారా? తొందరగానే పెట్టాలి. పెట్టకుండా ఎట్టాలి మరి? ఇప్పుడు అది అవసరమనే కదా, ఆడవాళ్ళకి ఇబ్బంది పడిపోతల్లా. మరి పెట్టాలి, తప్పదు. కొంతమంది విమర్శిస్తున్నారు, ఆ పథకం ఎందుకు టికెట్ కొనుక్కుని వెళ్ళగలగలరు వాళ్ళు, ఎందుకు ఇస్తున్నారు అంటున్నారు. అప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడు అంటే అది కరెక్టేననుకో. అనుకో, అది కూడా ఇప్పుడు ఉచితం అంటే ఎగబడి ఓ ఎక్కుతారు. అసలు ఇంకా 10 బస్సులు ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు 5 పెట్టేవాడు 10 పెట్టాలి అప్పుడు, అంతే కదా. మరి 5 పెడితే కొట్టుకు వస్తారుగా జనం. 5 పెట్టకుండా 10 పెడితే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది, బాగా నీళ్ళు వస్తూ ఉంటారు. బస్సులు కూడా ఎక్కువ పెంచాలంటారా? మరి పెంచకపోతే ఎలాగ మరి? ఇప్పుడు జనాన్ని బట్టి అయినా పెంచాలి కదా. ఇప్పుడు మీరు 5 ఏదో వేసామని నామనార్థునిగా 5 బస్సులు ఇచ్చారనుకోండి, 20 మంది జనం ఎక్కువ అయితే కొట్టుకోరు. బస్సులో కొట్టుకొని తన్నుకోవటమే కదా. నువ్వు ముంగల నేను ముంగలని తోసుకుంటూ ఎక్కడ పడిపోతారో తెలియదు, అంతే కదా. ఇప్పుడు ఒక 10 బస్సులు ఎక్స్ట్రా పెట్టారనుకోండి, ఇప్పుడు 5 బస్సులు తోడు ఇంకొక 5 బస్సులు ఎక్స్ట్రా పెట్టారనుకోండి, పోనీ 5 పోతే పోయి ఇంకో 5 ఉండేలా దానికి వెళ్ళొచ్చు అనుకుంటారు. అది ఈ ఫ్రీ ప్రయాణం బస్సులో అనే పథకం చంద్రబాబు గారు పెట్టడం వల్లే మహిళలు చంద్రబాబు గారు ఓటేశారంటావా? ఎందుకు వేస్తారు? దాని గురించి ఎందుకు వేస్తారు? ఆడి బస్సుల కోసం వేస్తారు. ఇన్ని సంవత్సరాలు మట్టి, ఇన్ని ఏళ్ళ మట్టి ఫ్రీ బస్సులు ఉంటేనే వెళ్ళి తిరిగి వచ్చారు ఊరంతా. ఏదో నామర్థంగా అన్నారు కానీ ఏదో కారణం వల్ల చెప్తారు కానీ అంతేగాని అంతకు తప్ప ఇంకేం. అంతకుముందు జగన్ గారు ఉన్నప్పుడు మహిళలకి ఎక్కువ పథకాలు ఇచ్చారంటూ అందరూ అనుకున్నారు.
అందుకని ఏం పథకాలు ఇచ్చాడు? 18,000 అమ్మఒడి. చెయ్యెత్తి అమ్మఒడి ఇచ్చాడంటే ఎట్లా ఇచ్చాడు? దేనికి ఇచ్చాడు? కరెంటు బిల్లు, వరణ బిల్లు అన్నీ ఎక్స్ట్రా కట్టి మనకే ఇచ్చాడు, కానీ వాడు కష్టపడిన సొమ్ము ఏమీ ఇవ్వలేదు కదా. అది ఇప్పుడు ఫ్రీ ప్రయాణం పెట్టడం ఎవరయ్యా? ఎవరు వీళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు? కష్టపడి సొమ్ము ఎవరు కష్టపడి సొమ్ము వాళ్ళకే. ఇప్పుడు ఇప్పుడు మేము కష్టపడుకుంటున్నాం, మన దాని మీద ఇంకో రూపాయి ఎక్స్ట్రా. ఇప్పుడు 100 రూపాయలు అవుతుంది, 200 తీసుకుంటున్నాడు. ఆ 100 రూపాయలు మనకేసినట్టే అయ్యాయి పోగు చేసి మనకే ఇస్తారుగా. మరి అది మరి ఈ ఫ్రీ ప్రయాణం పెట్టడం వల్ల ఎక్కువ రేట్లు పెరుగుతాయి అంటారా? మరి పెరగవా? మరి కాదు, అనవసరమే కదా. మరి ఎక్కువ రేట్లు పెరగవా? మరి ఇప్పుడు ఫ్రీ రేట్లు అంటే మరి బస్సు వారు ఇప్పుడు 5 బస్సులు వారు ఎక్స్ట్రా. మరి అది మన మధ్యన ఎవరో ఒకళ్ళు నెత్తినేస్తాడు కదా. ఎక్కడి నుంచి వస్తాయి అవి? అన్ని వాళ్ళని కష్టపడి ఎవరుగా మన మీదే పడతాయి. అవి కూడా ఫ్రీ బస్సులు వేసినా మన మీదే పడతాయి, వేసినా మన మీద పడతాయి, ఇచ్చినా మన మీదే పడతాయి. బస్సు ప్రయాణం ఇస్తామంటున్నారు కదా, మీరు పెట్టాలి అనుకుంటున్నారా పథకం? వద్దనుకుంటున్నారా? మహిళలు ఏమనుకుంటున్నారంటే పథకం పెడితే మాకు టికెట్ ఖర్చులు తగ్గుతున్నాయి అని అనుకుంటున్నారు. అవును సార్, ఇప్పుడు అక్కడ పెట్టారు. ఎక్కడంటే తెలంగాణలో. మరి ఏమైంది? సమ్మెలు చేశారు, ధర్నాలు చేశారు, అది ఇది చేశారు. ఏం జరిగింది లాస్ట్కి? ఆంధ్రాలోనైతే జరగదు. అంటే ఇక్కడ అంతా ఆటో యూనియన్ ఎక్కువ కదా. తొందరలోనే పెట్టాలి అని ఆలోచన చేస్తున్నామంటూ ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు, మంత్రులు కూడా అదే చెప్తున్నారు. తొందరలోనే వచ్చేస్తుంది ఆ పథకం అని. వచ్చినా ఇక్కడ జరగదండి అది. ఎందుకంటే మా ఆటో యూనియన్ పెద్దది. ఇక్కడ ఇండియాలోనే మామూలు ఈ జిల్లాలోనే జరగని పని. మీ ఆటో తోలే వాళ్ళందరికీ చాలా కష్టం కదా. మరి కష్టమే కదండి, మా పట్టు నోటు కూడుకొట్టినట్టు. ఇప్పుడు మామూలుగానే ఆటోలు ఎక్కువైపోయి కిరాయిలు సర్వీసులు లేవు. ఇప్పుడు అవి కూడా ఫ్రీ బస్సులు అంటే మేము ఏం చేయాలి? మరి ఈ సంస్థ మరి ఎలా వేస్తుందో ఏంటో. మరి మా బళ్ళని నమ్మినప్పుడు మరి వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా అడగాలిగా. యూనియన్ కంపెనీ ఆటో డ్రైవర్లందరికీ పెద్ద దెబ్బే అంటారు. అయితే మామూలు దెబ్బ కాదు సార్, మామూలుగా దెబ్బ కాదు, బాగా దెబ్బ. మహిళలంతా కూడా బస్సుకి వెళ్ళిపోతారంట ఫ్రీ అయితే. వెళ్ళిపోతారు కదా సార్. మహిళే కదా సార్ వాళ్ళ మీరు ప్రయాణం చేస్తారా? లేదుగా. మహిళలే ప్రయాణం చేసేది. ఎక్కడికి వెళ్ళాలన్నా, పప్పు అన్నానికి వెళ్ళాలన్నా, ఫంక్షన్కి వెళ్ళాలన్నా వాళ్ళే వెళ్తున్నారు. మగవాడు ఎవడన్నా వెళ్తున్నాడా? వెళ్ళడు. దాన్ని బట్టి మీరు కూడా అది. మీరైతే ఫ్రీ బస్సు ప్రయాణానికి వ్యతిరేకం అంటారు డ్రైవర్లు? అంతేగా సార్. సార్, మహిళలకి ఫ్రీ బస్సు ప్రయాణం పెట్టొచ్చు అంటారా? అంటే అవసరం ఉందంటారా లేదంటారా? ఇండియాలో ఇప్పటివరకు ఎక్కడ లేదండి. అది కర్ణాటకలో స్టార్ట్ అయింది. అక్కడైతే మాత్రం ఫెయిల్ అయినట్టే ఒక రకంగా. అలాగే తమిళనాడు మన తెలంగాణలో పెట్టారు. అక్కడ కూడా వాళ్ళు సక్సెస్ అంటున్నారు, కానీ అక్కడ ఫెయిలే. ఫ్రీ బస్సు పెడతాం వలన ఏంటంటే ఆ సంస్థకే నష్టాలు వస్తాయి. అది గవర్నమెంట్ ఎలా పుడుస్తుందో తెలియదు. దానివల్ల నా ఉద్దేశం ఏంటంటే ఫ్రీ ఉచిత బస్సు అనవసరం అని నేను అనుకుంటున్నాను. మహిళలు ఫ్రీగా బస్సు ప్రయాణం అంటే మాకు ఖర్చులు తగ్గుతున్నాయి అని అనుకుంటారు కదా. ఖర్చులు అనేది ఒక ఛార్జీలు బస్ ఛార్జీ వలన తగ్గుతాయి అంటే అది పొరపాటు. తొందరలోనే పెడతామని గవర్నమెంట్ నుంచి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి, ప్రభుత్వం నుంచి. పెడితే సక్సెస్ అయితే మంచిదే. దానివల్ల మహిళలు సంతోషిస్తామంటే అందరూ సంతోషిస్తారు. వాళ్ళు సంతోషంగా ఉంటేనే కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. కానీ అంత మంచిది కాదని నా ఉద్దేశం. ఎలక్షన్ టైంలో మహిళలు కూటమికి ఈ హామీని చూసి ఓట్లు వేశారనుకోవచ్చా? కొంతమంది కావచ్చు, కొంతమంది వేశారని నేను అనుకుంటున్నాను. ఎక్కువ సంక్షేమ పథకాలు హామీలు ఏమైనా చంద్రబాబు గారు ఇచ్చేశారని మీరు అనుకున్నారా? ఇప్పటివరకైతే కొద్దిగా చేశారు, చూడాలి ఇంకెలా చేస్తారు. అంటే ఎలక్షన్ టైంలో ఎక్కువ హామీలు ఇచ్చారు అని అనుకున్నారా మీరు? బాగా ఇచ్చేస్తున్నారు హామీలు అని అనుకున్నాను. ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు అది చూసి ప్రజలు కూడా ఓటు వేశారు ఆయనకి. చూడాలి. ఎంతకుముందు అయితే ఆయన చేసింది ఏం లేదు. ఇప్పుడు ఈ టర్మ్లో ఏమైనా చేస్తారేమో చూడాలి. సంక్షేమం అభివృద్ధి రెండు చేయగలరా ఒకేసారి అయినా చంద్రబాబు గారు? ముందప్పుడు అంతకుముందు చేయలేదు ఆయన. ఇప్పుడు చేస్తారంటే అంత నమ్మశక్యంగా లేదు. ఏం చేస్తారో చూడాలి. ఉచిత బస్సు ప్రయాణం గురించి మీ అభిప్రాయం ఏంటి? నా ఉద్దేశం అయితే అనవసరం. బస్సు ప్రయాణం పెట్టొచ్చు అంటారా వద్దంటారా మీరు? అది అందరి కోరిక. అది పెట్టొచ్చా పెట్టకూడదు అంటే
పెట్టచ్చు. అంటే ఒక ఆటో డ్రైవర్గా మీరు చెప్పండి, మహిళలకి ఉచిత ప్రయాణం ఇస్తే మీకు నష్టం కదా? మాకు నష్టం అంటే ఒక విధంగా నష్టమే అది. అంటే మీకు కిరాయిలు ఉండవు కదా, ఎక్కువగా రారు కదా ప్యాసింజర్లు కానీ. అవును, రారు. అంటే ఫ్రీ బస్ అంటే మరి ఎక్కువ బస్సులు ఉండాలి కదా వాళ్ళకి కూడా. ఒకే బస్సులో అందరిని కుక్కితే ఎలాగా మామూలుగా చెప్తున్నా. మాకైతే లాసే. మీకైతే లాస్. అంటే మీరు వ్యతిరేకం అంటారా ఆ పథకానికి, లేకపోతే అనుకూలం అంటారా? మీరు ఏ ఆటో అయినా వ్యతిరేకమే అంటారు అది. కానీ లేడీస్ వాళ్ళది, వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి కూడా ఉంటుంది కదా, ఫ్రీ బస్ అయితే మాకు కూడా బాగుంటుందని. అంటే వాళ్ళకి ఏమైనా టికెట్ల రేట్లు తగ్గితే అంటే ఖర్చులు తగ్గినట్టే కదా వాళ్ళకి? అదే లేడీస్ వాళ్ళకి సేఫే కదా. ఆటోల వైపు ఎక్కువ చూడరు వాళ్ళు, బస్సుల వైపే చూస్తారంటారా? అంతేగా మరి. ఒకసారి ఫ్రీ అయిన తర్వాత లేడీసే ఎక్కువ మనం సేవ్ చేయడానికే చూస్తారు కదా, ఖర్చు పెట్టడానికి ఆలోచించారు వాళ్ళు. వచ్చా పథకం పెట్టాలంటే మన నిర్ణయం ఉంది. పక్క రాష్ట్రాన్ని బట్టి వీళ్ళు అమలు చేస్తున్నారు కొన్ని. ఆడు పెట్టాడు కదా బస్సు ఉచిత ప్రయాణం, వీళ్ళు పెడుతున్నారు. తొందరలోనే పెడతామని చెప్తున్నారు ఇంకా అమలు అవ్వాల. ఎన్నో చెప్తారు రాజకీయ నాయకులు గెలవడానికి, అవన్నీ చేస్తారా? అంటే చంద్రబాబు గారు ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నారు కదా. చేస్తాడు చేయకపోతే అట్టాగే చేస్తారు, కానీ లేట్ అయింది. మరి ఈ ఆటో డ్రైవర్లు అంతా కూడా మాకు దెబ్బ పడిద్ది, మాకు ఏం ఉండదు జీవనోపాధి అని అంటున్నారు. ఏముండదు, ఎవడ వ్యాపారం ఆడితే ఏముండదు. ఇంకా స్టార్ట్ చేయలేదు కదా ఉచిత ఇది. స్టార్ట్ చేస్తే ఇంకెన్ని నియమాలు పెడతారు వాళ్ళు. దాన్ని బట్టి వీళ్ళకేమైంది, వీళ్ళకేం కాదు. వీళ్ళ వ్యాపారం వెళ్దా వాళ్ళ వ్యాపారం. అంటే ఒకవేళ పథకం పెడితే షరతుల మీద పెడతారంటావు? షరతులు పెట్టకుండా ఏ పథకం పెట్టరండి రాజకీయ నాయకులు ముదురులు. లేడీస్కి ఉపయోగం అంటారా ఈ పథకం? కొంతమందికి ఉపయోగం. అంటే వాళ్ళు ఏమంటారంటే ఖర్చులు తగ్గుతాయి కదా మాకు అని అంటున్నారు, టికెట్ల రేట్లు తగ్గుతాయి అంటున్నారు. ఖర్చులు ఏం తక్కువ, కానీ కొంతమందికి పేదోళ్ళకి ఉపయోగపడింది. ఉపయోగం సగం మందికి 25%కి బాగా ఉపయోగం, 75%కి కాస్త కొత్త ఉపయోగం. సార్ మీరు ఆటో డ్రైవర్ కదా, మహిళలకి ఫ్రీ బస్సు ప్రయాణం అతి త్వరలో పెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మీరు ఆ పథకానికి వ్యతిరేకమా అనుకూలమా? వ్యతిరేకం అంటే ఏం తెలిసి లేడీస్ ఫ్రీ బస్సులు పెడితే ఏం తెలిసి మాలోటు రోడ్డు మీద, ఎందుకంటే అద్దెకి తోలుకున్న వాళ్ళు మేము చాలా ఇబ్బంది పడతామండి. మమ్మల్ని నమ్ముకొని ఏంటంటే ఇంట్లో ఒక 5-6 ఉన్నారు, వాళ్ళు అన్యాయం అయిపోతారు. ఒక 10 మంది లేడీస్ కోసం ఫ్రీ బస్ కోసం చూసుకుంటే ఒక ఇంట్లో ఒక 6-7 అన్యాయం అయిపోతారు. అలా ఎన్ని కుటుంబాలు ఉంటాయి, ఎంతమంది ఓనర్లు ఉంటారు. ఇప్పుడు ఓనర్ నమ్ముకొని నాకు బండి తీశాడు, ఇప్పుడు ఆయన అన్యాయం అయిపోయినట్టే. నేను అన్యాయం అయిపోతే, నేను ఏదైనా అన్యాయం అయిపోతే కూలి పని 4 పని చేసుకుంటా. వాళ్ళు ఏం తెచ్చి ఇప్పుడు ఆ సొంత బండి ఓనరు ఏం తెచ్చాడు అన్యాయం అయిపోతాడుగా. ఇంత 50,000-60,000 రూపాయలు క్యాష్ కట్టి ఏంటంటే ఫైనాన్స్ వాళ్ళు ఒట్టుకెళ్ళిపోవడం, ఈ ఫ్రీ బస్సులు పెట్టడం, వీటి వల్ల అన్యాయం అయిపోతారుగా. ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు పెట్టడం మట్టికి అది వ్యతిరేకం కాదండి. అది రోడ్డు మీద మాలాటోలు బతకాలంటే ఫ్రీ బస్సులు పెట్టడం కరెక్ట్ కాదు. అది లేడీస్ ఏమనుకుంటారంటే టికెట్లు అంటే డబ్బులు లేకుండా టికెట్లు బస్సు ప్రయాణం జరుగుతుంది కదా, అటువైపు మొగ్గు చూపుతారు కదా. మబ్బు చూపిస్తారంటే ఏమంటే ఒక 6 రోజులు చూపిస్తారు, 10 రోజులు చూపిస్తారు. మళ్ళీ ఏంటంటే ఇదే ఆటో ఎక్కాలని అంతే. ఇది జరిగే పనులు కాదు. నాకు దగ్గర 40 సంవత్సరాలు, ఈ ఫీల్డ్లోకి వచ్చి 33 సంవత్సరాలు. ఈ ఆడవాళ్ళు ఈ 10 రోజులు 20 రోజులు తప్ప తర్వాత ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఈ సందులోకి వెళ్ళాలి, సందు ఉంది. ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కారు, ఈ సందులో బస్సు వెళ్దాం. ఆ మాత్రానికి సీఎం ఏంటో బస్సు పెట్టడం ఎందుకు, మా ఫ్రీ అని అనడం ఎందుకు, మమ్మల్ని లాస్ట్ చూపెట్టడం ఎందుకు అని అంటారు. అది నా ఓపెన్ అదండి. అది ఇంకా నేను చెప్పాల్సింది ఇంకేం లేదు. ఈ ఫ్రీగా బస్సు ప్రయాణం ఇస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. దాన్ని ఆ పథకాన్ని పెట్టొచ్చు అంటావా, ఉపయోగం ఉందంటావా లేదంటావా? అసలు పెడితే మంచిదే, పెడితే మన లేడీస్కి అంత పెడితే మంచిది కదా ఏమండి. పెడితే మంచిదే, పెట్టకపోతే ఏడు చేస్తాం, పెట్టాలా ఖచ్చితంగా మంచిదే. మరి మాకు తెలిసినంత వరకు అంటే ఈ పథకం చూసే లేడీస్ చంద్రబాబు గారికి ఓట్లు వేసారనుకోవచ్చా? అప్పుడు ఎలా ఓట్లు వేసినారు అది మనకు తెలియదు. వాళ్ళకి నమ్మేసినారు లేకపోతే మనకు తెలియదు కదా, అది వాళ్ళ సంగతి. అది ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఈయన వచ్చినాడు కాబట్టి ఏదో ఇస్తేనే ఒక రవ్వ ఆయనకు అది బాగుంటుంది. ఆయనలాగా చేస్తే మరి ఎట్లేదు. మా అమ్మాయి వచ్చే సంవత్సరం కూడా మా అమ్మాయి అంతే కదా. నువ్వేదో ఇస్తుంటేనే కదా రైతు భరోసా అన్నీ ఇస్తుంటేనే కదా పని అవుద్ది. పథకాలు చూసే చంద్రబాబు గారికి ఓట్లు వేసారంటావా? పథకాలు చూసేయలేదు, మంచితనం పట్టించి
తెలిసినోడు కాబట్టి పెద్దోడు కాబట్టి ఆ అభిమానం మీద వేసినారు ఓట్లు. ఇప్పుడు జగన్కి అలాగే వేసినారు, ఒకసారి చూద్దామనేసి ఆయనకి అలాగే ఈయన చేస్తాడు, కుర్రాడు కదా చేస్తాడని వేసినారు. ఆయనకి అలాగే అనుభవమైనాడు కదా, 2 దఫాలు 3 దఫాలు గెలిచినాడు, ఆయనకి వేసినారు. జగన్ ఉన్నప్పుడు లేడీస్కి బాగా పథకాలు ఇచ్చారు అని చెప్పారు, వాళ్ళు చెప్పారు వైసీపీ అంటే వాళ్ళు. ఆయన ఎందుకని గెలవలేదంటారు, లేడీస్ వేయలేదంటారా పథకాలు తీసుకున్న వాళ్ళు? అది వేయలేదంటే మనమేంటి చేస్తాం చెప్పు, వేయలేదంటే ఎవరు లేడీస్ ఉపయోగం అంటారా? ఉపయోగం ఉంటుంది కదా. అంటే కొంతమంది విమర్శిస్తున్నారు ఆ పథకం ఎందుకు, టికెట్ల కొనుక్కునే వాళ్ళు ఎలా ఫ్రీగా ఎందుకు అని అంటున్నారు. ఇంకంతా ఆయనకి ఇష్టపడి ఇస్తాడు కాబట్టి మనం వెళ్ళడానికి ఏమి ఇదే కదా. ఇప్పుడు అందరూ డబ్బు కలవడం ఉన్నారండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాలా, ఒక 50 రూపాయలు ఛార్జీ, 50 రూపాయలు మిగిలినట్టు కదా. ఇప్పుడు పెద్దోళ్ళు కొంటారు, పేదోళ్ళు కొంటారు. పేదవాళ్ళకి పనికి వచ్చిందే కదా, ఇప్పుడు పెద్దవాళ్ళకి అంతే అవసరం లేదు, పేదవాళ్ళకి పనికి వచ్చిందే కదా. మహిళలకి లేడీస్కి ఫ్రీ బస్సు ప్రయాణం పెట్టొచ్చా వద్దా? మాకు పెట్టక్కలు తీయకని చెప్పి మాకు ఇష్టం మహిళకి వాళ్ళు ఆడుచుకుంటారు, మాకెందుకు ఆ సంగతి మరి వద్దు. కొంతమంది మగవాళ్ళు విమర్శిస్తున్నారు, వాళ్ళు టికెట్లు కొనుక్కుని వెళ్ళగలరా మళ్ళీ ఫ్రీగా ఎందుకంటే. చిన్న మాట ఉంది, ఈవేళ ఇక్కడ నాకు క్యాంప్ పడితే లేదు మన దగ్గర క్యాంప్ పడితే ఆ బస్సు నా అక్కడ తెత్తరా తేడు చెప్పు. ఆ మాట చెప్తే నేను తింటాను. ఏమయ్యా నా పైన ఒక దగ్గర పడితే ఒక దగ్గర అతను తోటి ఇవ్వడు చేసుకొని వెళ్ళని వెళ్ళ. లేడీస్ ఉపయోగం అంటారా? ఆడుకోపోయి ఆడవాళ్ళకి